ఎస్ఐపిలో 7531 రూల్ గురించి తెలుసా? దీన్ని పాటిస్తే మీ డబ్బు పదింతలవుతుంది. పెట్టుబడి ప్రపంచంలో ప్రతి ఒక్కరి కల ఒకటే, డబ్బు సురక్షితంగా ఉండాలి, కాలక్రమేణా పెరగాలి, మన భవిష్యత్తు ఆర్థికంగా స్థిరంగా ఉండాలి. కానీ ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎంతకాలం పెట్టాలి? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం దొరికితేనే నిజమైన సంపద సృష్టి ప్రారంభమవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి ఈ ప్రయాణంలో అత్యంత శక్తివంతమైన సాధనం. అయితే ఎస్ఐపిను కేవలం నెలకు కొంత మొత్తం పెట్టడమే కాదు, దాన్ని ఒక వ్యూహంతో అమలు చేస్తేనే దీర్ఘకాలికంగా పెద్ద ఫలితాలు కనిపిస్తాయి. అందుకే 7531 రూల్ గురించి మాట్లాడటం అవసరం. మొదటగా ఈ రూల్ వెనుక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇది కేవలం సంఖ్యల కలయిక కాదు, ఇది ఓపిక, ప్రణాళిక, మానసిక దృఢత్వం, క్రమశిక్షణల కలయిక. మార్కెట్లో వేగంగా డబ్బు సంపాదించాలని అనుకునేవారు చాలా మంది ఉంటారు. అదే విషయాన్ని 7531 రూల్ బలంగా చెప్తుంది. ఈ రూల్లో మొదటి భాగం కనీసం 7 సంవత్సరాల పాటు పెట్టుబడి కొనసాగించడం. స్టాక్ మార్కెట్ స్వభావం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఒక సంవత్సరం మార్కెట్ 20% పెరిగితే మరో సంవత్సరం 10% పడిపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో మార్కెట్ చారిత్రాత్మకంగా పైకి కదిలింది. 7 సంవత్సరాలు ఒక పూర్తి మార్కెట్ సైకిల్ను అనుభవించడానికి సరైన కాలం. ఈ కాలంలో బుల్ ఫేస్, బేర్ ఫేస్ రెండూ రావచ్చు. కానీ మీరు నిరంతరంగా ఎస్ఐపి కొనసాగిస్తే రూపాయి కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం లభిస్తుంది. మార్కెట్ పడినప్పుడు ఎక్కువ యూనిట్లు కొనుగోలవుతాయి, మార్కెట్ పెరిగినప్పుడు ఆ యూనిట్ల విలువ పెరుగుతుంది. ఇదే సమ్మేళనం శక్తి. సమ్మేళనం అంటే డబ్బు మీద డబ్బు సంపాదించడం. మీరు పెట్టిన పెట్టుబడి లాభం ఇస్తుంది, ఆ లాభం మళ్ళీ పెట్టుబడిగా మారి మరింత లాభం ఇస్తుంది. ఇది సమయం గడిచే కొద్దీ వేగంగా పెరుగుతుంది. మొదటి కొన్ని సంవత్సరాల్లో ఫలితాలు పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ 7వ సంవత్సరం తర్వాత వృద్ధి వేగం పెరుగుతుంది. అందుకే ఓపిక అత్యంత ముఖ్యం. ఇప్పుడు రెండో భాగం, 5 రకాల డైవర్సిఫికేషన్. పెట్టుబడిలో ఒకే రకమైన ఆస్తిపై ఆధారపడడం ప్రమాదకరం. ఒక రంగం బలహీనపడితే మొత్తం పోర్ట్ఫోలియో ప్రభావితమవుతుంది. కాబట్టి వివిధ వర్గాల్లో పెట్టుబడి విభజించడం మంచిది. ఉదాహరణకు నాణ్యమైన బ్లూ చిప్ స్టాక్స్, విలువ ఆధారిత స్టాక్స్, గ్రోత్ అండ్ రీజనబుల్ ప్రైస్ అంటే GARP స్ట్రాటజీ, మిడ్ మరియు స్మాల్ క్యాప్ ఫండ్స్, అలాగే గ్లోబల్ లేదా అంతర్జాతీయ ఫండ్స్. ఈ విభజన వల్ల ఒక సెగ్మెంట్ తగ్గినా మరొకటి మద్దతుగా ఉంటుంది. ఇది రిస్క్ను తగ్గిస్తుంది. డైవర్సిఫికేషన్ కేవలం స్టాక్ మధ్య కాదు, మీరు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇండెక్స్ ఫండ్స్, అంతర్జాతీయ ఎక్స్పోజర్ ఇలా విభజించవచ్చు. ప్రతి సెగ్మెంట్కు తన సొంత రిస్క్ మరియు రిటర్న్ ప్రొఫైల్ ఉంటుంది. లార్జ్ క్యాప్స్ స్థిరంగా ఉంటాయి కానీ వృద్ధి నెమ్మదిగా ఉంటుంది. స్మాల్ క్యాప్స్ వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది కానీ వొలాటిలిటీ ఎక్కువ. ఈ మిశ్రమం మీ పోర్ట్ఫోలియోను సమతుల్యం చేస్తుంది. ఇప్పుడు మూడో భాగం, 3 రకాల మానసిక యుద్ధాలు. ఎస్ఐపిలో నిజమైన పరీక్ష మార్కెట్ కాదు, మన మనస్సు. మొదటి దశలో మార్కెట్ మంచి రాబడులు ఇస్తే మన ఆశలు పెరుగుతాయి. 7 నుంచి 10% రాబడి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఆశపడతాం. రెండో దశలో రాబడి తక్కువగా ఉన్నప్పుడు మనం నిరుత్సాహపడతాం. ఎఫ్టీలో పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. మూడో దశలో మార్కెట్ నష్టాల్లోకి వెళ్తే భయం మొదలవుతుంది. ఎస్ఐపి ఆపేయాలా, డబ్బు తీసుకుందామా అనే సందేహాలు వస్తాయి. ఈ 3 దశల్లో సహనం మరియు క్రమశిక్షణే విజేతను నిర్ణయిస్తాయి. మార్కెట్ పడిపోయినప్పుడు ఎస్ఐపి ఆపడం పెద్ద తప్పు, ఎందుకంటే ఆ సమయంలోనే ఎక్కువ యూనిట్లు కొనుగోలవుతాయి. అదే తర్వాత మార్కెట్ తిరిగి పెరిగినప్పుడు మీ లాభం వేగంగా పెరుగుతుంది. కాబట్టి భావోద్వేగాలకు లోను కాకుండా ప్రణాళికలకు కట్టుబడి ఉండాలి. పెట్టుబడి అనేది మానసిక ఆట కూడా. ఇప్పుడు చివరి భాగం, ప్రతి సంవత్సరం ఎస్ఐపి మొత్తాన్ని పెంచడం. చాలా మంది ఒకసారి ఎస్ఐపి ప్రారంభిస్తారు కానీ అదే మొత్తాన్ని సంవత్సరాల పాటు కొనసాగిస్తారు. కానీ మన జీతం ప్రతి సంవత్సరం పెరుగుతుంది, జీవన వ్యయం పెరుగుతుంది, లక్ష్యాలు పెరుగుతాయి. అప్పుడు ఎస్ఐపి ఎందుకు పెంచకూడదు? మీరు ప్రతి సంవత్సరం కనీసం 5 నుంచి 10% ఎస్ఐపి మొత్తాన్ని పెంచితే దీర్ఘకాలంలో భారీ తేడా వస్తుంది. ఉదాహరణకు 5,000 రూపాయల ఎస్ఐపిను 10 సంవత్సరాలు చేస్తే ఒక స్థాయి సంపద వస్తుంది. కానీ అదే ప్రతి సంవత్సరం 10% పెంచితే ఫలితం రెట్టింపు కావచ్చు. స్టెప్ అప్ ఎస్ఐపి లేదా టాప్ అప్ ఎస్ఐపి అనేది ఒక వ్యూహానికి అనుకూలం. ఇది మీ ఆదాయ వృద్ధికి అనుగుణంగా పెట్టుబడిని పెంచుతుంది. దీర్ఘకాల లక్ష్యాలు, పిల్లల విద్య, ఇంటి కొనుగోలు, పదవి విరమణ ఇవన్నీ వేగంగా చేరుకోవచ్చు. సమయం మరియు క్రమశిక్షణ కలిసొస్తేనే అద్భుతాలు జరుగుతాయి. ఈ 7531 రూల్ మొత్తం ఒక సమగ్ర దృక్పథాన్ని అందిస్తుంది. దీర్ఘకాల దృష్టి, సరైన విభజన, మానసిక దృఢత్వం, క్రమంగా పెట్టుబడి పెంపు ఇవన్నీ కలిసొస్తే ఎస్ఐపి ఒక సాధారణ సేవింగ్ ప్లాన్ నుంచి
సంపద సృష్టి యంత్రంగా మారుతుంది. పెట్టుబడుల్లో త్వరగా ధనవంతులు కావాలనే ఆలోచన ప్రమాదకరం. కానీ క్రమంగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితే ఆర్థిక స్వేచ్ఛ సాధ్యమే. చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం, మార్కెట్లో ఎప్పుడు అనిశ్చితి ఉంటుంది. కానీ ప్రణాళికతో పెట్టుబడి పెట్టే వ్యక్తికి 7 సంవత్సరాల ఓపిక, 5 విధాల విభజన, 3 మానసిక పరీక్షలలో విజయం, ప్రతి సంవత్సరం SIP పెంపు, ఇవి కలిసి మీ ఆర్థిక ప్రయాణాన్ని స్థిరంగా, శక్తివంతంగా, ఫలప్రదంగా మార్చగలవు.